వ్యక్తిగతంగా ఇలాగన స్టాల్స్ పెట్టి ఈ పండుగను చాలా ఘనముగా జరిగించడానికి మీరు చూపించినటువంటి శ్రద్ధాభక్తులన్నింటినీ బట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. అలాగనే వారందరినీ అభినందించి ప్రోత్సాహపరచడానికి మరి కొనేటువంటి వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా నమ్ముతా ఉన్నాం. కొనేటువంటి వారిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన అనంతరం అధ్యక్షులు డి జయబాబు గారు అలాగనే వారి సతీమణి భానుశ్రీ అమ్మగారు కలిసి ఈ 2025వ సంవత్సరం ఈ కృతజ్ఞత అర్పణల పండుగ స్టాల్స్ను వారు ప్రారంభం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సాయంకాల సమయంలో మరి ఒకసారి సంఘముగా మీ వైపు చూస్తూ ఉన్నాం. మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో, సంఘము సంఘ పరిచర్యల్లో మీ కృపా బాహుళ్యమును బట్టి, వాత్సల్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీకే స్తోత్రము అని కీర్తనాకారుడు రాసిన మాటలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇదిగో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నా కుటుంబములో నేను ఏ పాటి వాడనని నన్ను రాజుగా చేసేవని అడుగుతా ఉన్నాడు. అవును మా తండ్రి, మా జీవితాల్లో మేము కలిగి ఉన్న స్థితిగతులన్నీ కూడా కేవలం నీ కృపను బట్టి మాత్రమే కలిగి ఉన్నాం మా ప్రభువా. వీటన్నిటికీ మించి మా తండ్రి, మాకందరికీ మీరు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు, సహవాసాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, వాక్యమును బట్టి నాయన, ఆరాధనను బట్టి, పాటలను బట్టి, ప్రార్థనలను బట్టి, సమస్తమును బట్టి మీకు వెలలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రభువా. సంఘంగా ఈ రీతిగా మేము ఆశీర్వదించబడుతూ ఉండగా మీరు మహిమ పొందుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాం మా తండ్రి. ఇలాగున వ్యక్తులు, కుటుంబాలు, ఆయా విభాగాలు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ అన్నిటిని బట్టి మీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. వారి హృదయాలను చూసే దేవుడుగా మీరున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరికి రావలసిన దీవెనలు, ఆశీర్వాదాలు వారిపై కుమ్మరించమని అడుగుతా ఉన్నాం మా ప్రభువా. ఇలాగున మేమందరం కలిసి ఆనందించి ఆరాధించేటువంటి కృపకు మమ్మల్ని పాత్రులుగా చేసినందుకు సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదము, కాపుదల, భద్రత నిత్యము సంఘముతో తోడై నిలిచి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో హార్వెస్ట్ ఫెస్టివల్ స్టాల్స్ అన్నిటినీ ఓపెన్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమా దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. స్టాల్స్ గురించి వారు పరిచయం చేయాలి. ఏ స్టాల్స్లో ఏమున్నాయి అనేటువంటి విషయాలు చెప్పాలి.
దయచేసి అందరూ గమనించండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీ బిలాంగింగ్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. చైర్స్లో మొబైల్స్ అయినా బైబిల్స్ అయినా ఏమైనా పెడితే జాగ్రత్తగా చూసుకోండి దయచేసి ముందుగా. అదేవిధంగా అరౌండ్ 17 స్టాల్స్ ఇప్పుడు ఇవాళ పెట్టడం జరిగింది. ఒక్కొక్క స్టాల్ని కూడా మీరు విజిట్ చేస్తూ ప్రతి స్టాల్లో కూడా కొనాల్సిందిగా కోరుచుంటున్నాము. నేను నేమ్స్ చదువుతున్నానండి. పల్లె ప్రసాద్ గారు, విక్రమ్ గారు, స్త్రీల సమాజము మెషక్ గారు, స్వాతి మెషక్ గారు, రెవరెండ్ డి శ్యామ్ ప్రసాద్ గారు, యూత్ ఫెలోషిప్, బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్ BYF, అదేవిధంగా కుమార్ ఎన్ మన డ్రైవర్ గారు వారు, డాక్టర్ హిమబిందు గారు, శ్రీమతి విజయ గారు, అదేవిధంగా నవీన్ రాయ్ గారు, శ్రీమతి చిత్ర అండ్ రమ్య గారు, అదేవిధంగా శ్రీమతి బీనా గారు, ప్రకాశం గారి కుటుంబము మొదటి స్టాల్గా పెట్టి ఉంటున్నారు. అదేవిధంగా సండే స్కూల్ వారు పెట్టి ఉంటున్నారు. కిషోర్ గారు పెట్టి ఉంటున్నారు. అదేవిధంగా రాజ్ కుమార్ గారు వారు కూడా పెట్టి ఉంటున్నారు. దయచేసి ఏది కూడా మిగలకుండా అందరూ కూడా కొనుక్కొని వెళ్ళాల్సిందిగా కోరుచుంటున్నాం. థ్యాంక్ యూ.
కూడా చక్కగా అన్ని స్టాల్స్ ని పర్యవేక్షిస్తా ఉన్నారు, వారిని అభినందిస్తా ఉన్నాం. మరి ఈ సమయంలో వారు ఏర్పాటు చేసినటువంటి మరి ఇక్కడకు పాటలు పాడడానికి ఆహ్వానిస్తా ఉన్నాం. మొట్టమొదటిగా సెకండ్ టర్మ్ ప్రెసిడెంట్గా ఎన్నిక చేయబడినటువంటి జాన్ గారిని ముందుగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడతారు, వారిని ముందుకు పిలుస్తా ఉన్నాం సార్. ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే జీవవాక్యమే, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా.
సత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. లోకమహిమ చూడక నీ జాడలు వీడక, లోకమహిమ చూడక నీ జాడలు వీడక, నీతోనే నిలవాలి నిత్య సియోనులో. ఈ దర్శనం నా ఆశయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవిస్తూ ఇలాలో నీకోసమే శాశ్వతమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. థ్యాంక్ యూ. Claps, claps, claps. సాల్మన్ గారు ఓ పాట. సో మన మధ్యలో జాన్ గారు చాలా బ్యూటిఫుల్గా పాడారు. అసలు మామూలుగా లేదు, సింగర్స్ కూడా పనిచేయరు, కొయిర్ వారు కూడా. సో కొయిర్లోకి వచ్చేస్తాడు ఇక ఆయన. సో ఓకే, థ్యాంక్ యూ. బుజ్జి బబ్బలు ఏసు బిడ్డలు, బుజ్జి బబ్బలు ఏసు బిడ్డలు. దేవుడే మన కోసం చిక్కుతుందా, దేవుడే మన కోసం పెంచుతుందా, దేవుడే మన కోసం చెక్కుతుందా, దేవుడే మన కోసం పెంచుతుందా. బుజ్జి బొబ్బలు ఏసు బిడ్డలు నేను, దేవుడి స్వభూబము నా స్వభూబము ఒకటేలాగుండాలని, తన స్వభూబమే నెట్టుకుంటాలని. దేవుడి స్వభూబము నా స్వభూబము ఒకటేలాగుండాలని, తన స్వభూబమే నెట్టుకుంటాలని. Thank you. బుజ్జి బొమ్మలు ఏసు బిడ్డలు, బుజ్జి బొమ్మలు ఏసు బిడ్డలు. దేవుడే మన కోసం చిక్కుతుందా, దేవుడే మన కోసం పెంచుతుందా, దేవుడే మన కోసం చెక్కుతుందా, దేవుడే మన కోసం చెక్కుతుందా. బుజ్జి బొమ్మలు ఏసు బిడ్డలు, బుజ్జి బొమ్మలు ఏసు బిడ్డలు నేను. Go. 1, 2, 3, go.
కొనియాడగా అనువైన పాట పాడి వినిపించగా జగాన కొనియాడగా అనువైన పాట పాడి వినిపించగా నీ పద సేవ చేయగ దేవా వినలేని జీవమును మనగూర్చుమయ్యా నా యేసుదేవా నాలోని ఆశా జ్యోతి నీవే ప్రభువా నీ దరికి నడిపించున్నావా నా జీవనావా నివసింపుమా నీ మహిమ మందిరాన నన్ను నిలుపుమా నా హృదయాలయాన నివసింపుమా నీ మహిమ మందిరాన నన్ను నిలుపుమా పావననామ జీవనధామ నా ఆత్మదీపములో వెలిగించుమయ్యా నా జీవనా నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీ దరికి నడిపించున్నావా నా జీవనావా నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీ దరికి నడిపించున్నావా నా జీవనావా Check. Check, check.
దేవుని సముఖ జీవ కవళిలో నా పేరున్నదా నీ పేరున్నదా అనే పాట చాలా పాత పాట అండి. ఈ పాట దేవుని సముఖ జీవ కవళిలో దేవుని సముఖ జీవ కవళిలో నా పేరున్నదా నా పేరున్నదా సముఖ జీవ కవళిలో దేవుని సముఖ జీవ కవళిలో నా పేరున్నదా నా పేరున్నదా చాటుచు జీవితములార్పించిన జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములార్పించిన చోళ కవళిలో చోళ కవళిలో నా పేరున్నదా నీ పేరున్నదా దేవుని సముఖ జీవ కవళిలో దేవుని సముఖ జీవ కవళిలో నా పేరున్నదా నీ పేరున్నదా ఆకాశ మండలములో తిరిగెడు అంధకార శక్తులను ఆకాశ మండలములో తిరిగెడు అంధకార శక్తులను గెలచిన విజయ వీరుల కవిలలో విజయ వీరుల కవిలలో నా పేరున్నదా నీ పేరున్నదా దేవుని సముఖ జీవ కవళిలో దేవుని సముఖ జీవ కవళిలో నా పేరున్నదా నా పేరున్నదా హల్లెలూయా
మహిమాధననిధి దేవుని సన్నిధి మహిమాధననిధి దాతను వేడి వరములు పొందిన దాతను వేడి వరములు పొందిన ప్రార్థన వీరుల కవలిలో ప్రార్థన వీరుల కవలిలో నీ పేరున్నదా నా పేరున్నదా దేవుని సముఖ జీవ కవలిలో దేవుని సముఖ జీవ కవలిలో నా పేరున్నదా నా పేరున్నదా. థ్యాంక్ యూ. ఫౌండర్ ఫ్యామిలీస్ నుంచి పాట పాడినందుకు గాను అయ్యగారు 500 చదివిస్తున్నారు. మరి ఒకసారి దయచేసి గమనించాలని మనవి, ఏ స్టాల్లో కూడా ఏ వస్తువు మిగలకుండా అందరూ కొనేసేయండి. కేవలం ఇది మనం మాత్రమే కాదు, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి వారికి కూడా ఇవ్వచ్చు, లేదా మీరు దారిలో వెళుతూ ఆహారం లేనటువంటి వారికి కూడా మీరు ఇవ్వచ్చు. ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి కౌంటర్ని మీరు ఖాళీ చేయాలా. దయచేసి ఎవరు కూడా వెనకాడవద్దు. మనం కేవలం దేవునికి ఇస్తున్నాం అనేటువంటి ఆలోచనతో ప్రతి కౌంటర్ని కూడా ఎంటీ చేయాలని అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ప్లీజ్ ఏ కౌంటర్ వారు కూడా దయచేసి మిగిలించుకొని వెళ్ళవద్దు. కౌంటర్ వారు కూడా మరి సమయం గడుస్తూ ఉంది కాబట్టి మీరు ప్రారంభించినటువంటి రేట్స్ కాకుండా ఇంకొక రేట్స్ మీరు ప్రకటించినట్లయితే మరి త్వరగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం కార్యక్రమాన్ని ముగిస్తాం. ఇక్కడ త్వరగా మరి ఈ స్టాల్స్ని ఉన్నటువంటి వారందరూ కూడా కొనేసి కంప్లీట్ చేసేసేయాలా, గమనించాలా. ఇక్కడ నా రైట్ సైడ్లో కర్నూలు భక్ష్యాలు అని చెప్పేసి ఉందండి, రాజుగారు పెట్టారు. దయచేసి ప్లీజ్ విజిట్ దిస్ కౌంటర్, దిస్ స్టాల్. ఎవరైనా స్టాల్లో మిగిలిపోతే మన డిఎస్పి గారు వస్తానంటున్నారు. సేల్స్ మేనేజర్గా ఇప్పుడే ఆయన అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ మన ట్రెజరర్ గారు ఎంఏ జాన్సన్ గారు స్పెషల్ సాంగ్ పాడతారండి. అక్కడ కూడా చెప్పు గతకాలం అంటే
జాన్సన్ గారు వచ్చి ఒక పాట పాడతారు. నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా. బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా. నా కొండయు నీవే, నా అండయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కోట కొండ నీవే యేసయ్యా.
నీవే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తండ్రియు నీవే, నా తల్లియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. We have Jessica here to give an English number. We are here to praise you, to lift our hearts and sing. We are here to give you the best that we can bring, and it is a love rising from our hearts. Everything within us cries, Abba Father, help us now to give you pleasure and delight, heart and mind and will that say, I love you, Lord. We are here to praise you, to lift our hearts and sing. We are here to give you the best that we can bring, and it is a love rising from our hearts. Everything within us cries, Abba Father, help us now to give you pleasure and delight, heart and mind and will that say, I love you, Lord. గాలివానొచ్చి నడియేటిలోన నావ అల్లాడగా నీవే కాపాడినావే. ఓ కంట చూడంగా గాలాదిపోయే అలలే చల్లారనే, మహిమ చూపించినావే. గాలివానొచ్చి నడియేటిలోన నావ అల్లాడగా నీవే కాపాడినావే. కంట చూడంగా గాలాగిపోయే అలలే చల్లారనే, మహిమ చూపించినావే. నిన్నే పొగడంగా నేనెంతవాడా, నీతి మడుగుల్లో చేపంటివాడా. నిన్నే పొగడంగా నేనెంతవాడా, నీ
నీతి మడుగుల్లో చేపంటివాడ నా దారి గోదాలో యేసు హైలేసు నీ మహిమే హైలేసు యేసు ఎంత వరాల మనసో ఇది చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసు ప్రభువా హైలేసు నీ మహిమే హైలేసు యేసు ఎంత వరాల మనసో నీది చిత్ర చిత్రాలుగా విన్నానయ్య యేసు ప్రభువా హైలేసు నీ మహిమే హైలేసు
నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా థ్యాంక్ యూ. నన్ను చూచువడా నిత్యం కాచువడా నన్ను చూచువడా నిత్యం కాచువడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించు
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను పాడే పాట అమరుడవు నీవు నా యేసయ్య. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే
థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా యాక్ట్ చేశారు విజయ్ కుమార్ గారు. గమనించి కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, చీఫ్ డీకన్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు దయచేసి ముందుకు రావాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ డీకన్ అందుబాటులో ఉన్నట్లయితే దయచేసి ముందుకు రావాలని మనం చేస్తూ ఉన్నాం. సుధీర్ కుమార్ పాస్టర్ గారు ముందుకు రావాలని మనం చేస్తూ ఉన్నాం. సుధీర్ కుమార్ పాస్టర్ గారు. ఈ లక్కీ డిప్ ఏర్పాటు చేసినటువంటి వారు కూడా ముందుకు రావాలండి. ఈ లక్కీ డిప్ ఏర్పాటు చేసినటువంటి వారు కూడా ముందుకు రావాలి. 5 ప్రైజెస్ కనపడతా ఉన్నాయి ఇక్కడ. ట్రెజరర్ గారు ఎక్కడున్నారు? ట్రెజరర్ గారు ఉన్నట్టయితే ముందుకు రావాలి. శ్రీధర్ గారు దయచేసి ముందుకు రండి. శ్రీధర్ గారు. మధుకర్ గారు ఎక్కడున్నారు? మధుకర్ గారు. మధుకర్ గారు. మధుకర్ గారు. మొదటిగా మేము చేస్తాం. ఇవ్వండి. మొదటిగా ఐదవ ప్రైజ్ని తీస్తూ ఉన్నాం. వచ్చేసారా శ్రీధర్ గారు? కళ్ళు మూసుకోండి. పేర్లు కనబడుతున్నాయి. యా సరిత. మీరు సరిత అని రాశారు. సరిత సద్గుణం గారికి ప్లేట్ వచ్చిందండి. అందరం చప్పట్లు కొట్టాల. సరిత సద్గుణం గారికి ప్లేట్ వచ్చింది. అనారోగ్య కారణంగా చాలా రోజుల తర్వాత వచ్చారు, ప్లేట్ గెలుచుకున్నారు. ఆ తర్వాత 4వ ప్రైజ్ని తీస్తూ ఉన్నాం. వసంత గారంట. మీరేనా? అయితే ఇది మళ్ళీ తీద్దామండి. లేదు వసంత గారు. వసంత ఏలియారా? అయితే మళ్ళీ తీయాలండి. అమ్మగారు మళ్ళీ తీస్తున్నాం. ఓకేనా? ఓకే అంట. దాన్ని తీసేయండి సార్. మళ్ళీ తీస్తున్నాం. కళ్ళు మూసుకోవాలి సార్. కళ్ళు మూసుకోవాలి. ఈయనన్నీ నాటకాలు వేస్తాడు. ప్రీతిరాజ్. సాల్మా ప్రీతిరాజ్. సో మనం వద్దనుకున్నా కానీ దేవుడు న్యాయం చేశాడండి. చీట్లు వేయటం మీ వంతు, ఏది రావాలో దేవుని వంతు అన్నాడు. అది ఈరోజు నిరూపించబడింది. ఈసారి ఇచ్చేస్తున్నాం అమ్మగారు. ప్రీతిరాజ్ గారు గెలుచుకున్నారు డాక్టర్ హోమ్స్ గ్లాస్ సెట్. ఓకే, నెక్స్ట్ 3rd ప్రైజ్ తీస్తా ఉన్నాం. ట్రెజరర్ గారు. చూడకూడదు, పేర్లు కనిపిస్తున్నాయి. డోలెక్క అక్కడ రాశారు. ఇక్కడ డాలీ గారికి అన్నం గిన్నె, కూర గిన్నె, పచ్చడి గిన్నె, పాల గిన్నె అన్నీ ఒక 5 గిన్నెలు వచ్చినట్టున్నాయి. డాలీ గారు ఎక్కడ ఉన్నా వచ్చాయి తీసుకోవాలా? లేకపోతే ఇంకోటి తీస్తామండి. ఇంకోటి తీసేస్తున్నాం. లేకపోతే ఇంకోటి తీసేస్తున్నాం.
రేపిస్తారా? ఓకే ఓకే సరే. సెకండ్ ప్రైజ్ తీస్తా ఉన్నాం సెక్రటరీ గారు. చూసావా? సెలీనా ఆల్బర్ట్. సెలీనా ఆల్బర్ట్ పరిగెత్తుకొని వచ్చేయాలా, పరిగెత్తుకొని రావాలా. సెలీనా ఆల్బర్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చింది నీకు. రేపు పొద్దున్న నుంచి నువ్వు ఇంట్లో సాంబార్ చేయాలా. సెలీనా ఆల్బర్ట్కి సెకండ్ వచ్చింది, సెకండ్ ప్రైజ్ వచ్చింది. లక్కీ డిప్లో తృప్తి కుక్వేర్. కమ్ 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 అమ్మ, అది ఇవ్వండి, ప్రెసిడెంట్ గారికి ఇవ్వండి. అది ఎవరైనా ఫోటో తీసుకోండి. ఎస్, ఇక మొదటిది తీస్తున్నామండి. బటర్ఫ్లై కర్వ్ ప్రెషర్ కుక్కర్, స్టెయిన్లెస్ స్టీల్. ఇది జయబాబు గారు తీస్తారు. ఓకే మర్రి వసంత గారు. ఇది మళ్ళీ తీస్తున్నాం, ఇది మళ్ళీ తీస్తాను. వీళ్ళకి వచ్చి కుదరదు. ఇది డౌట్ వస్తుంది, పేర్లు మీరే రాసుకొని ఇచ్చారా? మర్రి వసంత గారు వేరే తీస్తున్నాం. రైట్, వెరీ నైస్. లేదు తీస్తున్నాం. ఉంచేయాలా? ఓకే సరే రైట్, ఉంచేస్తున్నాం. రండి ప్రెసిడెంట్ గారు ఇచ్చేసేయండి. ఈ విధంగా చాలా సంకల్పించి సరి చేసుకొని ఎవరికి రావాలో వారికే వచ్చేటట్లుగా చేశారు ఉమెన్స్ ఫెలోషిప్ వారు. ఎస్ ఎస్, యాక్చువల్గా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది జ్యోతి గారు. ఉమెన్స్ ఫెలోషిప్ వారు సహకరించి ఇక్కడ ఉన్నారు. దాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంలో అభినందన మాటలు పలకాలని ప్రెసిడెంట్ గారికి సమయం ఇస్తా ఉన్నాం, ప్రకటన చేయాలని సెక్రటరీ గారికి సమయం ఇస్తా ఉన్నాం. ఆ తర్వాత ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగిస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రత్యేకంగా మరి ఈరోజు చాలా చక్కగా అంటే వండర్ఫుల్ వేలో జరిగింది. మంచి మంచి కోయర్స్ని కూడా, కోయర్ అంటే ఇల్లు అనుకున్నాం కానీ యాడ్ అవుతూ ఉన్నారు కొంతమంది. స్పెషల్ సాంగ్స్ పాడి వాళ్ళ యొక్క టాలెంట్ని బయట చూపించగలిగారు. ఎస్పెషల్లీ నెంబర్ ఆఫ్ స్టాల్స్ కూడా చాలా ఎక్కువ పెట్టారు. ఈరు ఎక్కడ మిగల అన్నీ అయిపోయినాయి. మరి అంటే ఇంతకుముందు అయితే కొంచెం వెనకబడి అమ్మాల్సి వచ్చేది, ఆ పరిస్థితి రాలా ఈ ఇయర్ ఎందుకనో. సో దేవుడు చాలా ఘనంగా మరి ఈరోజు జరిపించారు. ఇంతమంది ఎక్కువ మంది ఇప్పుడు వరకు కూడా ఉండి వెళ్ళటానికి ఇంక ఇష్టపడతలే. చాలామంది ఇంకా పాటలు విందామని ఇష్టపడతా ఉన్నారు కానీ బట్ టైం పర్మిట్ చేయట్లేదు. మీరందరూ వచ్చి ఈ రీతిగా హార్వెస్ట్ ఫెస్టివల్ని ఘనవంతంగా ఘన విజయం జరిగించినందుకు దేవాది దేవునికి వందనాలు, మీకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. టైం స్పేర్ చేశారు. 10 అవుతుంది. 10 o'clock అనుకున్నాము, అనేది 10 minutes ఎక్స్టెండ్ అయింది. దయచేసి ప్రోగ్రామ్ అయిపోయినాక త్వరగా వెళ్ళండి, ఎందుకంటే రేపు 10 o'clockకే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. గెస్ట్ స్పీకర్గా శ్యామ్ సాక్సన్ గారు వస్తుంటున్నారు. దయచేసి వారు దూర ప్రాంతం నుండి వస్తున్నారండి, వరంగల్ నుంచి. కాబట్టి మనం అందరం కూడా ఆన్ టైం ఉంటే దట్ విల్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మధుకర్ గారు ఎస్పెషల్లీ. షెల్ వి ఆల్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మధుకర్ గారు. ఉదయకాలం నుండి వారు ఇక్కడ ఉండి సహకరించారు. అదేవిధంగా పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. దయాకర్ గారు, ఎస్పి జాన్ గారు, వారందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ శాంసన్ గారు అండ్ వారందరూ ఉన్నారు. కాబట్టి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాము. మీరందరూ చూస్తుంటున్నారు అంబియన్స్ అంతా కూడా ఇంత గ్రాండ్గా చేయడానికి వారు సహకరించినందుకు వారికి ఎంత వందనాలు తెలియజేస్తుంటున్నాము. అదేవిధంగా రేపు ఉదయకాలము మనకు ఇంగ్లీష్ సర్వీస్ ఉండదండి, దయచేసి గమనించండి.
తెలుగు సర్వీసే ఉంటుంది కాబట్టి వాలంటీర్స్గా ఉన్న వారందరూ కూడా ముందుకు వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్లో మీరు సహకరించాలని కూడా కోరుచుంటున్నాం. అదేవిధంగా రేపు యూత్ ఫెలోషిప్ వాళ్ళు స్పెషల్ కైండ్ ఆఫ్ బిర్యానీ వాళ్ళు ఏర్పాటు చేశారు. దయచేసి కౌంటర్స్ ఉన్నాయి, ఇక్కడే తినడానికి వీలవుతూ ఉంటుంది, ప్యాకెట్స్ తీసుకోవడానికి వీలవుతూ ఉంటుంది కాబట్టి మార్నింగే కూపన్స్ని వారు ఇస్తారు. దయచేసి మీరు తీసుకొని ప్రోగ్రామ్ చర్చ్ అయిపోయినాక మీరు తినడానికి కిందికి రాగలిగితే అది ఎంతో దేవునికి వందనాలు తెలియజేయడానికి మనకు ఆస్కారం ఉంటుందని నేను మనవి చేస్తుంటున్నాను.